దిగా చూడగా జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న రెబల్ క్యాండిడేట్స్ పార్టీలకు పెద్ద తలనొప్పి. నామినేషన్ ఉపసంహరణ ఘట్టం నేటితో ముగుస్తుండటంతో తిరుగుబాటు అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఓ హోటల్లో సమావేశమైన తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసిన కొందరికి బీఫామ్లు ఇచ్చారు. అలాగే రెబల్ అభ్యర్థుల్ని బొజ్జగించే ప్రయత్నం చేశారు వారు. అయితే పోటీ నుంచి తప్పుకునేది లేదని కొందరు అభ్యర్థులు కరాఖండిగా చెప్తుండటంతో నేతలకు ఏం చేయాలో పాల్పడలేదు. పార్టీ తెలంగాణలో మాకు అల్లాపూర్ డివిజన్ 116 నుంచి అనుమతి చేశారు. బాబు గారు ఖచ్చితంగా ఇంటికి పిలిచి అక్కడ మా పార్టీ కింద పెట్టాడు. వీళ్ళు 1000 మందితోని ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అయినామని చెప్పి మాకు ఇంటికి పిలిచి మరి సన్మానం చేసిండు. నువ్వు పెద్ద ఎత్తున నువ్వు యువకులు ఉన్నావు, నువ్వు చేసుకో. ఆమె క్యాండిడేట్ కూడా ఎంఎస్సీ న్యూట్రిషన్ చదువుకున్నామని మేము రోడ్ ఎక్కించి ప్రజలకు సేవ చేద్దామని వస్తే రాత్రి మాకు బీఫామ్ లో పేరు చేంజ్ చేసేసి ఇలా విమల అని చెప్పి డిక్లేర్ చేసి మేము ఐవీఆర్ఎస్ సర్వే చేసినాము. సర్వేలో మీ పేరు వచ్చింది, మీరు ప్రాబ్లం చేయండి. వీళ్ళ ఎంతమందిని మోసం చేస్తారు, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు. వాడిని తిరిగితే మీరు ఎంక్వైరీ మీరు చేయండి. కొంతమంది తులసి చేసుకుని మోసం చేసారు. మేము పార్టీ మేము తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం మేము పార్టీ